నెల్లూరు నగరంలో ఎండల తీవ్రతను తట్టుకుంటూ నిరంతరం రోడ్లపై విధులు నిర్వర్తించే ట్రాఫిక్ పోలీసుల కోసం ఎస్పీ కార్యాలయం ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలు, గుంటూరు ఐజీపీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సూచనల మేరకు ఎస్పీ డాక్టర్ అజితా వేజన్ల ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిబ్బందికి ప్రత్యేక కూలింగ్ కిట్లను పంపిణీ చేశారు. తీవ్రమైన వేసవి ఎండలను దృష్టిలో ఉంచుకుని సిబ్బంది ఆరోగ్యం, సంక్షేమం కోసం ఢిల్లీ, గురుగ్రామ్ నుండి ప్రత్యేకంగా తెప్పించిన కూలింగ్ జాకెట్లు, వాటర్ బాటిళ్లు, చలువ కళ్లద్దాలతో కూడిన కిట్లను ఎస్పీ స్వయంగా సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ట్రాఫిక్ పోలీసులు ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ సమర్థవంతంగా విధులు నిర్వహించాలని, అప్పుడే పోలీసు వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని పేర్కొన్నారు. అలాగే వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, మోటార్ వెహికల్ చట్టం ప్రకారం ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ సౌజన్య, టౌన్ ఏఎస్పీ దీక్ష, ఎస్బీ డీఎస్పీ, ట్రాఫిక్ సీఐలు రామకృష్ణ, వెంకటరెడ్డి, చిన్నబజార్ సీఐ కోటేశ్వరరావు, బాలాజీనగర్ సీఐ సాంబశివరావు మరియు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రోడ్ సేఫ్టీ అండ్ ట్రాఫిక్ విభాగం మనకి పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రజలకి పబ్లిక్ ఫేసింగ్గా ఫస్ట్ ఫార్మోస్ట్ ఉంటుంది. సో అందులో ప్రజలు పోలీస్ని ఎట్లా వ్యూ చేస్తారు, మన పబ్లిక్ పర్సెప్షన్ ఎట్లా ఉంది అనేది ట్రాఫిక్లో బాగా తెలుస్తూ ఉంటుంది. సో నెల్లూరులో మీరు చూస్తే ట్రాఫిక్లో మనకి మ్యాక్సిమం అందరూ పోలీసులు కృషి చేస్తున్నారు. నార్త్ ట్రాఫిక్ అండ్ సౌత్ ట్రాఫిక్ 2 డివిజన్స్ ఉన్నాయి. అందరూ బాగా కృషి చేస్తున్నారు. బట్ ఫోర్స్ పాపులేషన్కి తగ్గట్టుగా లేని వల్ల మనకి కొంచెం ఎన్ఫోర్స్మెంట్ ఇబ్బందిగా ఉంది. దాన్ని మనం అవాయిడ్ చేయడానికి లా అండ్ ఆర్డర్ సైడ్ నుండి కూడా పోలీసులు అందరూ కూడా వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఈ కవర్స్లో ఎస్పెషల్లీ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. చాలా వరకు మన మున్సిపల్ కార్పొరేషన్తో కూడా కోఆపరేట్ చేస్తున్నాము. వాళ్ళు ట్రాఫిక్ సిగ్నల్స్ అవి కూడా కొత్తగా పెట్టడం జరుగుతుంది. కొంచెం ఆపరేషనల్ డిఫికల్టీస్ వచ్చినాయి, బట్ అవి కూడా సెట్ అయిపోతున్నాయి. సో మనకి రాను రోజుల్లో ఇంక ఇబ్బందికరంగా ఉండకుండా ఉంటుందనేసి ఆశిస్తున్నాము నెల్లూరు జిల్లాలో ట్రాఫిక్. అలానే రోడ్ సేఫ్టీ విషయానికి వస్తే పబ్లిక్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. హెల్మెట్ అవేర్నెస్ పెట్టుకొని ప్రజలు బయలుదేరాలి. ఇన్సిడెంట్ బయట నుండి వచ్చినప్పుడు అనేది నేను బాగా రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలా యాక్సిడెంట్స్ ఇట్లా 2 వీలర్స్ వాళ్ళు హెల్మెట్ లేకుండా జరిగింది కనిపిస్తుంది. అండ్ నేషనల్ హైవేస్ మీద కూడా కొన్ని స్పీడ్ లిమిట్ చాలా అధికంగా ఉండటం వలన యాక్సిడెంట్స్ జరుగుతుంది తెలుసుకుంటాము. అండ్ ఇవి చాలా ఆడ్ టైమింగ్స్లో కూడా అవుతుంటాయి. సో మీకు చూస్తూ ఉంటే పోలీస్ వాళ్ళు అటువంటి ఇన్సిడెంట్స్ అయినప్పుడు ఏ టైంలో అయినా వెళ్ళాల్సి వస్తుంది. సో దీని అంతటికీ చూసుకొని మన వెల్ఫేర్ పరంగా టేకింగ్ కేర్ ఆఫ్ ఆర్ ట్రాఫిక్ పోలీస్ చాలా ఇంపార్టెంట్ అని మనం ఈ ఇనిషియేటివ్ తీసుకుంటున్నాము.